అరవింద్ అయితే మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆగండి బాబు గారు, ఎక్కడికి అని చెప్పి మళ్ళీ అరుస్తుంది. లేదు మళ్ళీ, నీకు అర్థం కాదు, ఇక్కడ ఉంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, రా నువ్వు నాతో పాటు రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే, ఆగండి బాబు గారు, ఎక్కడికి తీసుకుని వెళ్తారు? మళ్ళీ మీ ఇంటికి తీసుకుని వెళ్తారు? ఎలా తీసుకుని వెళ్తారు? మీ మూడో భార్యగా తీసుకుని వెళ్తారా? చెప్పండి అని చెప్పి ఒక్కసారిగా అరుస్తుంది. ఆ మాటలకు అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మళ్ళీ ఎలా అంటున్నావు అనేసి అంటూ ఉంటాడు. అవును బాబు గారు, మీరు మళ్ళీ తీసుకుని వెళ్తారు. ఆ గౌతమ్ సార్ ఏమో మళ్ళీ అనుమానాలు ఎందుకు లేనిపోనివి అని చెప్పి మళ్ళీ అంటుంది. ఆ మాటలకి అరవింద్ అయితే, అది కాదు మళ్ళీ, ఇక్కడ ఉంటే నువ్వు ఒక దాసిలాగా కాదు, అంతకన్నా హీనంగా నిన్ను చూస్తున్నారు, నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, పద వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి మళ్ళీ అయితే ఎలా అంటూ ఉంటుంది. లేదు, మళ్ళీ మీరు తీసుకొని వెళ్తే మీరు చెప్పండి, నన్ను కోరుకుంటున్నారా, నా శరీరాన్ని కోరుకుంటున్నారా, అసలు ఏంటి మీ ఉద్దేశం చెప్పండి బాబు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అరవింద్ అయితే, మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ మంచి కోరేవాడిని, నేను నీకు ఒక స్నేహితుడు లాంటి వాడిని, మళ్ళీ అలాంటిది నువ్వు నన్ను ఇలా అంటావని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి మళ్ళీ అయితే, బాబు గారు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మీరు నేను రాను అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అరవింద్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మళ్ళీపై కోపంతో ఉన్న గౌతమ్ ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.